హాయ్! ఈరోజు మనం శ్రీశైలంలో రహస్యంగా ఉన్న సిద్ధరామప్ప వాటర్‌ఫాల్‌ని మీకు చూపించబోతున్నాను అనమాట. ఇది శ్రీశైలం నుంచి టెంపుల్ దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్‌లో ఉంటుంది. మీకు అక్కడ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా రామేశ్వరుడు అనే ఒక అతను శివుడి కోసం తపస్సు చేసి తను రాకపోగా ఆ పక్కనున్న నదిలోకి దూకబోతుండగా శివుడు ప్రత్యక్షమై తనకి వరాలు ఇచ్చినట్టుగా ఆ ప్లేస్‌కి సిద్ధరామప్ప వాటర్‌ఫాల్ అని వచ్చిందని చెప్పేసి స్థల పురాణం చెప్తుందనమాట. ఇది టెంపుల్ నుంచి కరెక్ట్‌గా హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటుంది. అక్కడ పిక్చర్‌లో కనిపిస్తున్నట్టుగా అక్కడ జరిగిందని స్థల పురాణాలన్నీ అక్కడ చెప్తున్నాయి. అది చూడడానికైతే అక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నార్మల్‌గా మునీశ్వరులు వాళ్ళందరూ అక్కడ కొండ గుహల్లో కింద యాగాలు చేస్తూ ఉంటారు. అక్కడ రావడానికైతే కొన్ని వాటర్ లోపల నుంచి ఎక్కడో ఎనీ టైం 365 డేస్ పారుతూనే ఉంటాయి. అవి ఇప్పుడు మీకు చూపిస్తాను, పదండి. కిందకి రౌండ్ తిరుక్కుంటూ పోవాలి. కిందకి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ వస్తుంది. ఆ వాటర్ అక్కడి నుంచి వెళ్ళి కృష్ణానదిలో కలిసిద్ది అనమాట. ఇది మెయిన్ వెళ్ళాల్సిన సీజన్ ఏంటంటే వింటర్, వానాకాలం. సమ్మర్లో కూడా ఇక్కడ వాటర్ చూడండి. ఇక్కడ నుంచి మునీశ్వర్లు వాళ్ళందరూ ఉంటారనమాట. ఇక్కడ జీవనం కూడా గడిపిస్తారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మూలికలు ఇచ్చే మునీశ్వర్లు దొరుకుతారని ఎప్పటి నుంచో అందరు చెప్తూ ఉంటారు. న్యూస్లో కూడా వచ్చింది. వాటర్ ఫాల్ అక్కడి నుంచి కిందకు పడుతుంటుంది. చూడడానికి చాలా బాగుంది. ఈ శ్రీశైలంలో ఎవరికి తెలియదు అనమాట. చాలా మంది వాటర్ ఎప్పుడు నుంచి కొండల నుంచి పారుతూనే ఉంటుంది. ఇవి తాగే అక్కడ వాళ్ళు మునేశ్వర్లు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కొండ గుహల్లో నేను ఒక 3-4 టైమ్స్ వెళ్ళిన, పోయినప్పుడల్లా చూస్తూనే ఉంటాను. బట్ చూసుకొని తాగండి. లోపల ఎగ్స్ పెట్టి ఉంటాయి అన్నమాట, దోమలు కానీ ఏమైనా వేరేవి. వాటి వల్ల మీకు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. సో నాకు కూడా ఒకసారి అట్లా అయింది. డైరెక్ట్ వాటర్తో అభిషేకం, రాళ్ళలో నుంచి వాటర్ చూడండి. వాటర్ ఫాల్ ఎట్లా ఉంది, లోపల నుంచి గుహల్లో నుంచి వస్తుంది. ఇదైతే అసలు చూడడానికి ఎలా మునీశ్వర్లాగా ఉంటారు వాళ్ళు. అక్కడ జాతకాలు చెప్తూ ఉంటారన్నమాట. కొంతమంది అయితే మీకు ఏమైనా అంతుపట్టని వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా వాటికి మూలికల ద్వారా వారు చికిత్స చేస్తారనమాట. ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో మెయిన్గా మనం చెప్పుకునేది ఏంటంటే మూలికలు. అడవుల్లో ఉండే మూలికలు అనమాట, వైద్య మూలికలు. అవి ప్రపంచంలో ఎక్కడ దొరకవు, అక్కడ మాత్రమే దొరుకుతాయి. మేము చెప్పుకోలేదంటే శ్రీశైలంలో ఈ ప్లేస్లో మీకు దేనికి కావాలన్నా వాళ్ళు మూలికలు ఇస్తారన్నమాట ఆన్సర్గా. అక్కడికి వెళ్ళి అడగొచ్చు మీరు, వాళ్ళు దేనికైనా ఇస్తారు. సమ్మర్లో వెళ్తే బాగా వేడిగా ఉంటుంది, కానీ ఇలా వింటర్లో కానీ వానాకాలంలో కానీ వెళ్తే ఇట్లా వాటర్ కారుతూ ఇప్పుడు చల్లగానే ఉంటుంది. శ్రీశైలం మేము చూడాల్సింది వానాకాలం కానీ చలికాలం కానీ వెళ్ళాలి. సమ్మర్లో వెళ్ళడం వల్ల దేవుడి దగ్గరికి వెళ్ళడమే తప్పించి ఇలా చూసేదానికైతే వెళ్ళాలి అని అనుకోలేమన్నమాట. మీకు ఇంకా ఏమైనా మంచి మంచి సీక్రెట్ ప్లేసెస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వాటి గురించి వీడియో కూడా చేస్తాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సిద్ధారామప్ప పాదాలు చూపిస్తాం కాదు, దాని తర్వాత అక్కడ ముందు కొంచెం పోగానే పాదాలు కనిపిస్తుంటాయి అన్నమాట, శివుడి పాదాలు. అక్కడ శివుడి పాదాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కట్టెర కింద నుంచి పెద్ద లోయ ఉంటుంది. వాటర్ ఫాల్ పారుతూ వచ్చి కిందకి వెళ్ళేది. ఆ లోయలో నుంచి ఇంకా కిందకు వాటర్ కలిపి అక్కడ డ్యామ్లో కలుస్తాయి అన్నమాట, శ్రీశైలం డ్యామ్లో. అక్కడ శివుడి పాదాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇవి సిద్ధారామప్ప పాదాలు. తపస్సు చేయడం వల్ల అతన్ని శివుడు ఎప్పటికీ రాకపోయేసరికి ఇక్కడ నుంచి దూకపోయాడు. దూకపోయేసరికి శివుడు వచ్చి పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయన పేరు మీద ఇలా వచ్చినాయి అనమాట. ప్రతి పురాణాల్లో మనం తెలుసుకుంటాం కదా. వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి వ్యూ ఉంటుందండి. వచ్చామండి వాటర్ ఫాల్. అసలు దీన్ని చూడడానికే శ్రీశైలం వెళ్ళొచ్చు ఎన్నోసార్లుగా. ఆ రేంజ్లో ఉంటుంది. ఫోన్ క్యామ్ కాబట్టి మీకు నార్మల్గా కనిపిస్తుంది, కానీ ఇఫ్ ఇన్ కేస్
ఏదైనా కెమెరా కానీ అసలు మీరు ప్రత్యక్షంగా దగ్గరికి చూస్తే మాత్రం అది అసలు వేరే ఉంటుంది. అసలు కింద దారి శ్రీశైలంలో ఈ వాటర్ ఫాల్ ఉంటుందా ఈ వాటర్ అంతా కలిసి అని కూడా మీరు చూడలేరు. అక్కడ నుంచి వ్యూ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. లైక్ అది తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఉంటుంది అనమాట చివరిలో. ఇక్కడికి చాలామంది వచ్చి అక్కడ స్నానాలు చేసి చెత్త వేసిపోతున్నారు. బట్ దానివల్ల ఉపయోగం ఎవరికి ఉంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. తెచ్చిన వాళ్ళని మూట కట్టేసుకొని తీసుకెళ్ళండి. అది ప్రకృతికి సేఫ్, మనకి సేఫ్.